హలో ఫ్రెండ్స్, చూస్తున్నారు ఇక్కడ మైసూర్ బోండాలు వేస్తున్నాడు. ఇది ప్లేస్ ఎక్కడో తెలియదు కానీ చూడటానికి మాత్రం మంచి టెంప్టింగ్గా, కాసేపు అయ్యేటప్పటికి చాలా క్రిస్పీగా మొత్తం ఆయిల్ నింపేస్తాడు. కాకపోతే ఫ్రెండ్స్ చూసారా, అక్కడ వేసేటప్పుడు ఆయిల్ ఆ బోండా దారిలోకి వెళ్ళి పైకి లేచేటప్పుడు ఆ కలర్, ఆయిల్ కలర్ చూసారు ఎలా పైకి వస్తుందో. అంటే ఇది దాదాపు 5-6 టైమ్స్ ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాడు. దానిలోనే వేసేస్తున్నాడు మళ్ళీ. కానీ ఇవి తినడానికి మనకు చాలా టెంప్టింగ్గా ఉంటాయి. కానీ తిన్న తర్వాత ఆ సీన్ మనకు తేడాగా ఉండదు అనమాట. ఇలా రిపీటెడ్గా ఆయిల్ చేంజ్ చేయకుండా వాడే దానిలో ఎక్కువ హీట్ చేసి వాడడం వల్ల ఈ ఆయిల్ అంతా కూడా ఆక్సిడైజ్ అయిపోతుంటుంది. ఇలాంటి ఫుడ్స్ తింటే మన హెల్త్ మాత్రం సంకనాగిపోద్ది. అంటే ఇది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనకు తెలీదు. చూడడానికి మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంటున్నాయి ఇవి. మనం ఏమాత్రం ఆలోచించకుండా తినేస్తాం. కాకపోతే దీని యొక్క ఎఫెక్ట్ అనేది మాత్రం ఇప్పుడు ఉండదు. 10 years తర్వాత, అప్పుడు మీకు హార్ట్లో బ్లాక్లు వచ్చిన తర్వాత లక్షలు ఖర్చు పెట్టుకో. అందుకని తినేటప్పుడు ఇలాంటి ఆయిల్ ఫుడ్స్ జోలికి వెళ్ళకండి. తింటే మీ హెల్త్ మీరే పాడు చేసుకుంటూ అవుద్ది. కానీ చూడడానికి చూసారా ఎంత టెంప్టింగ్గా ఉంది ఇక్కడ. ఇలా చూసినప్పుడు మీరు చెప్పినవి కూడా ఎవరికి ఎక్కువ. సర్లేండి, వాళ్ళ బిజినెస్ వాళ్ళది. నేను చెప్పా. ఇలాంటి ఫుడ్స్ జోలికి మ్యాక్సిమం వెళ్ళకపోవడం మంచిది. మీకంత ఆకలిగా ఉంటే మాత్రం ఇడ్లీ తినండి. దానిలో ఏ విధమైనటువంటి బెనిఫిట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చూసారు కదా. బజ్జీ చూస్తుంటే మాత్రం టెంప్టింగ్ అయిపోతుంది అనమాట. ఇలాంటివి ఒకసారి తింటే పర్లేదు, కానీ రిపీటెడ్గా వీటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఇట్స్ మై రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.